24 జనవరి నుంచి ఇప్పటికి ఆ సంవత్సరం 4 క్వార్టర్స్, ఇప్పుడు ఈ 25వ సంవత్సరంలో 1 క్వార్టర్ కి ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిల్లో కేవలం 788 కోట్లు మాత్రమే ప్రభుత్వం రిలీజ్ చేసింది. మిగతా డబ్బులు ఇవ్వకపోవడం వలన విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు సర్టిఫికేట్స్ కావాలన్నా లేదంటే హాల్ టికెట్స్ కావాలన్నా ఫీజులు కడితే గాని ఇవ్వము అని కాలేజ్ యాజమాన్యాలు వాళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితి నెలకొనుంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎందుకు పెట్టారు? ఉన్నత వర్గానికే పరిమితమైన ఈ ఉన్నత విద్య అనేది అర్హులైన ప్రతి పేదవాడికి కూడా అందాలి అని చెప్పి ఎంతో మంచి ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టడం జరిగింది. గతంలో 2014-19 మధ్య కాలంలో ఇదే గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలో ఉండేప్పుడు వాళ్ళు 2019లో వెళ్లిపోయాక కొత్త గవర్నమెంట్ వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు 1778 కోట్లు బకాయిలు పెట్టడం జరిగింది. ఆ బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక చెల్లించడం జరిగింది. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకోవడం జరిగింది, ఖచ్చితంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి. పిల్లల తాలూకా, విద్యార్థుల తాలూకా చదువుకి ఆటంకం లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే ఇంకొక ప్రశ్న, వాలంటీర్స్ కోసం ఈరోజు మనం చూసాం 2,60,000 మంది వాలంటీర్స్ వాళ్ళ జీవితాలు ఈరోజు వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం కల్పించిన పరిస్థితి మనందరము చూసాం. వాలంటీర్స్ కి ఈ కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది అనేది పచ్చి నిజం. ఎందుకంటే మాట్లాడితే వీళ్ళు చెప్తున్నారు 2023 ఆగస్టు నుంచి జీవో రెన్యూవల్ లేదు అనేసి. నిజంగా 2023 ఆగస్టు నుంచి జీవో రెన్యూవల్ లేనప్పుడు మరి వీళ్ళెందుకు వీళ్ళ మేనిఫెస్టోలో వాలంటీర్స్ కి 5,000 నుంచి 10,000 జీతం పెంచుతాము అని పెట్టడం జరిగింది? అంటే ఇది మభ్య పెట్టడం కాదా? ఇది అన్యాయం కాదా? వాళ్ళని నమ్మించడం కాదా?